నిర్మల్ జిల్లా సోన్ మండలం సిద్దులకుంటలో D1 పట్టా భూ వివాదం మళ్లీ మొదలైంది. SRSP ముంపు నిర్వాసితులైన తమకు కేటాయించిన భూమిపై నకిలీ D1 పట్టా సృష్టించారంటూ 10 ఏళ్లుగా గ్రామస్తులు పోరాటం చేస్తున్నారు. కొంతకాలం సామరస్యంగా ఉన్న ఈ వివాదం తాజాగా గ్రామంలో పోలీసుల బలగాలు రావడంతో అందరూ విస్తుపోయారు. హైకోర్టు స్టే ద్వారా పోలీస్ బందోబస్తు మధ్య భూమిలో విద్యుత్ స్తంభాలు వేసేందుకు D1 పట్టాదారుడు సిద్ధమయ్యాడు. దీంతో గ్రామస్తులు ఆందోళనకు దిగడంతో పట్టాదారుడు, విద్యుత్ స్తంభాల గుత్తేదారు రాకపోవడంతో పోలీసులు తిరిగి వెళ్లిపోయారు. గ్రామంలో నీటి విలువలు లేక ఇబ్బంది పడుతున్న తమకు చెరువును నిర్మించాలని కొన్నేళ్లుగా పోరాడుతున్నా ఎవరూ పట్టించుకోవటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఆ భూమిలో ఓ వ్యక్తి నకిలీ D1 పట్టా సృష్టించి కబ్జాకు ప్రయత్నిస్తున్నాడని వారు ఆరోపించారు. 2018లో ఇష్యూ అయిందండి పాస్బుక్. ఈ 2018 పాస్బుక్ పట్టుకుని ఆర్ఐకి డబ్బులు ఇచ్చి కరెంట్ కనెక్షన్ సీఫామ్ ఇచ్చిండు. సో ఆర్ఐ సార్ సీఫామ్ ఇచ్చింది కూడా మేము ఏం చేసినామంటే పని ఒత్తిడి వల్ల నేను చూసుకోలేక ఇచ్చినా అని చెప్పేసి కూడా రాసిస్తే కరెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో కూడా ఇచ్చినాం. వాళ్ళు కౌంటర్ వేయకుండా మా మీద కంటెంప్ట్ వచ్చింది, మా కంటెంప్ట్ ఆర్డర్స్ వచ్చినాయి అని చెప్పేసి అక్కడ పోల్ చేస్తామని చెప్పి తాతాలాడుతున్నారు. నేను టీవీలో ఉంది సార్, అసలు యాక్చువల్ అయితే గంగారాం అతను పొజిషన్ లో కూడా లేదు ల్యాండ్. ఆ రెవెన్యూ వాళ్ళు వచ్చి పొజిషన్ లో లేదని కూడా ఇంటి అంటే లిఖితపూర్వకంగా రాసిస్తలేదు. మరో 2 రోజులు దీన్ని ఎలాంటి యాక్షన్ లేకుంటే కలెక్టర్ ని ముట్టడిస్తాం, మరియు మా గ్రామానికి ఎలక్షన్ కూడా రద్దు చేస్తామని ముందస్తు హెచ్చరికలు ఇస్తున్నాం. మాకు ఇప్పుడు ఏం అవసరం లేదు సార్, మాకు ఊరు అవసరాల కోసం ఇక్కడ చెరువు నిర్మిస్తాం అనుకుంటున్నాం. వ్యవసాయంతో బతికే గ్రామము, మేము 300 ఫీట్లు వేసినా మాకు ఇక్కడ వాటర్ పడాయి. మేము వ్యవసాయంతో బతికే కుటుంబాలు కాబట్టి మాకు అప్పుడు తలాపున అక్కడ ఒక 20 ఎకరాలతో మాకు చెరువు నిర్మిస్తే మా ఊరు గ్రౌండ్ వాటర్ పెడితే మేము వ్యవసాయంతో బతుకుతామని పూర్తి గవర్నమెంట్ సిబ్బందికి మేము విన్నవించుకొని చెప్తున్నాము.